గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్లందరికీ కూడా ఈరోజు December 30th, 2024 మండే శుభాకాంక్షలు. ప్రతిరోజు మనం చెప్పుకున్నట్టుగానే ఏ రోజైతే ఆ వారం ఉంటుందో ఆ వారాన్ని బట్టి మనం శుభాకాంక్షలు తెలుపుకుందాం. అలాగే ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అందరితో ఈ ఆడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, అందరూ పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే మన కంపెనీ చాలా గొప్ప వ్యవస్థ, ఆన్ ప్యాసివ్ కంపెనీ అనేది చాలా గొప్ప వ్యవస్థ. ముఖ్యంగా నేను మన టాప్ లీడర్స్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. మన ఉభయ రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన లీడర్స్కి అంటే సీనియర్లకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. మన సీనియర్లకు, తోటి ఫౌండర్లకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, అప్డేట్ ఇద్దామనే వాళ్ళ ఇంటెన్షన్ చాలా మంచిది. బట్ ఏంటంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో అటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనకందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు, లీడర్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు తెలియకుండా కొంతమంది ఆ వాయిస్ని రికార్డ్ చేస్తూ బయట వైరల్ చేస్తూ వాళ్ళ విలువల్ని, మన సీనియర్ల యొక్క విలువల్ని తగ్గిస్తున్నారండి. దయచేసి అలాంటి ప్రలోభాలకు మనం పడకుండా, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చెప్తున్నానండి, దయచేసి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయొద్దండి. వాళ్ళ లీడర్స్ చెప్తారు, మీ మంచి కోరు చెప్తారు, సీనియర్లు చెప్తారు మీరందరూ బాగుండాలి అని. మన తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్లు, మిగతా రాష్ట్రాల్లో ఫౌండర్లు అందరూ కూడా బాగుండాలని మంచి ఉద్దేశంతో వాళ్ళకు వచ్చిన సమాచారాలని మనకు చేరవేస్తారు. వాటిని మన వరకు మనం గోప్యంగా ఉంచుకోవాలి తప్పించి, అసలు ఆన్ ప్యాసివ్ పట్ల అభిమానం ఉన్నవాడికి లేకున్నవాడికి తేడా లేకుండా పోయింది. ఆన్ ప్యాసివ్ని గౌరవించే వాళ్ళకి మాత్రమే మీరు షేర్ చేసుకోండి, అంతే తప్పించి గౌరవం లేకున్న వాళ్ళకి, నమ్మకం లేకున్న వాళ్ళకి మీరు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళని పట్టుకొచ్చి మీరు లాక్కొచ్చినా కూడా అదేమంటారా, గుర్రాన్ని తీసుకొచ్చి నీళ్ళ దగ్గర వదిలితే, తొట్టి దగ్గర వదిలితే అది నీళ్లు అది తాగాలి, మీరు తాగిపించడం కుదరదు. అలాంటి వాళ్ళకి మీరు ఎంత చెప్పినా కూడా చెవిటోడు ముందు శంకు ఊదినట్టే. కాబట్టి ప్లీజ్ ఫౌండర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మన సీనియర్లు, తెలుగు రాష్ట్రాల సీనియర్లు ఎన్నో మంచి మంచి ఇన్ఫర్మేషన్లు మనకి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి, ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. పై వాళ్ళు అంతగా వాళ్ళకి ఎక్కడి నుంచో వాళ్ళకి సమాచారాలు, వాళ్ళకి మంచి మంచి వ్యక్తుల ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా చెబుతూ ఉంటారు. ఆ విషయాన్ని మనం చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళ ఇంటెన్షన్ గొప్పది. ఫౌండర్లకి ఈ విషయాలు చెబుదాం, వాళ్ళకి ఒక మంచి విషయాన్ని చేరువేద్దాం, మన ఆన్ ప్యాసివ్ పట్ల, మన ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ని వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఫౌండర్షిప్ అకౌంట్ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్ని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళు ఏదైనా చాట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాటిని స్క్రీన్ షాట్లు, ఆడియో రికార్డులు చేసి బయట పబ్లిసిటీ చేయడం అవసరమా? దయచేసి ఫౌండర్స్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎవరు కూడా చేయొద్దండి. నష్టం వాళ్ళకేం కాదు, వాళ్ళు రాజుల్లాగే ఉంటారు ఎప్పుడు కూడా. సీనియర్లు అనే వాళ్ళు నష్టపోయేది మీరే. మీ క్యారెక్టర్ పోతుంది. మిమ్మల్ని రేపు పొద్దున స్టార్ట్ అయిన తర్వాత అసలు మీరు కనిపిస్తే సిగ్గుతో మీరే చచ్చిపోతారు. అలాంటి సీనియర్ల ముందు కానీ, అలాంటి సీనియర్ని ఫాలో అవుతున్నటువంటి ఫౌండర్ల ద్వారా కానీ, వాళ్ళ టీం మధ్య కానీ మీరు నిలబడితే రేపు పొద్దున మీరు చాలా అవమానంగా ఫీల్ అవుతారు. మీరు చెప్పింటారు కదా పలానా రోజని, మీరు చెప్పిన వ్యక్తి కూడా ఉంటాడు. కాబట్టి జాగ్రత్త, అట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దండి సీనియర్ల పట్ల. ఓకే, కాబట్టి ఇది విషయం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, మనకు వస్తున్న సమాచారాలు, బయట నుంచి వస్తున్న సమాచారాలన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల సీనియర్లతో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి లీడర్స్, సీనియర్స్, నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, మీకు వస్తున్నటువంటి విషయాలు మీ దగ్గర ఉంచుకోండి. దయచేసి ఆ తేదీల పట్ల, టైం పట్ల బయట మనం చెప్పుకున్నామంటే మనల్ని బ్లేమ్ చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా మనతో తప్పు పడతారు, మన ఫౌండర్లందరూ కూడా. కాబట్టి ఎవరు చెప్పే అవసరం లేదు. నిన్నటి వరకు మనందరం కూడా, నాతో కలిపి మనందరం కూడా చేశాం. పై స్థాయి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది, మీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మా వరకు వస్తుంది, మా నుంచి చెప్పిన ఇన్ఫర్మేషన్ మన కింద స్థాయి వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఇలాగ మనం చెప్పుకోవడం అనే దాన్ని బట్టి చాలామంది దాన్ని తప్పుగా మాట్లాడుకోవడం, లీడర్లు అంటే ఒక విలువ లేకోకుండా పోవడం అనేది జరుగుతుందేమో అని భయం వేస్తుంది. అందుకని దయచేసి మనం ఏదో వాళ్ళ బాగుండాలని కోరుతూ మనం చెప్తున్నటువంటి విషయాలు, కాబట్టి వాళ్ళు బాగుంటే చాలరా అనుకుంటున్నాం మనం. మనకేం పెద్దగా పేర్లు, ప్రగల్భాలు మనకు అవసరం లేదు. మనం ఎవరు ఆశించట్లేదు. ఏది ఆశించుండో చేసేవాళ్ళే నాయకులు. కాబట్టి ఈ రోజు వరకు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే, లీడర్స్ అయితే ఉన్నారో, సీనియర్లు అయితే ఉన్నారో, అందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మాతోటి ఫౌండర్లకి షేర్ చేసుకుందామని ఎన్నో విషయాలు మన వరకు తీసుకొస్తున్నారు. అటువంటి విషయాల్ని
బయట మనకు అది జరగవచ్చు జరగకపోవచ్చు అండి. బట్ ఎక్స్పెక్టేషన్ చేసి ఇలా పలానా రోజులు పలానా టైం లోపల రావచ్చు అని ఒక ఎక్స్పెక్ట్ చేసి మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం, చర్చిస్తున్నాం. బట్ ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేసినా కూడా జరగదు. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ అనేది దాని స్థాయిలో అది రాగలుగుతుంది ఎప్పుడైతే ఇప్పుడు మనకు వచ్చే అవకాశాలు అయితే. ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్ వచ్చే అవకాశాలు అంటే ఆల్రెడీ ఆన్ ప్యాసివ్ వచ్చి 6 సంవత్సరాలు 6 నెలలు పైబడింది. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకా మన వ్యాపారం జరగలేదు అనుకుంటున్నారు. మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి ఆల్రెడీ ఎన్నో రకాల రంగాలలో మన కంపెనీ విస్తీర్ణత చెందింది. ఎన్నో రకాల వ్యవస్థలు మన ఆన్ ప్యాసివ్ టెక్నాలజీని ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నాయి. అవన్నీ జరుగుతున్నాయి. ఎన్నో గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ఎన్నో డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎన్నో రకాల వ్యవస్థలు, కార్పొరేట్ సెక్టార్స్ కావచ్చు, ఎన్నో సెక్టార్స్ యూజ్ చేసుకుంటున్నాయి. ఒక ఫౌండర్లకి అఫిలియేట్స్కి ఏమైతే రావాల్సినటువంటివన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాతే గ్లోబల్ లాంచ్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్తారు యాష్ గారు. ఈ లోపు మనకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్కి ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే, సార్ ఇంతకాలం మేము వేచి ఉన్నాం కదా, మాకు ఇన్కమ్ సోర్స్ అనేది ఇంకా మొదలవ్వలేదు, రాలేదు అని చెప్పి చాలామంది ఫౌండర్లు చాలా చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకరిని. మన సీనియర్లు కూడా బాధపడుతున్నారండి చాలామంది. ఎందుకంటే అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఎవరేమి పెద్దగా బారుండ్రిత్యం కాదు, అందరూ కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు, కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. కేవలం ఆన్ ప్యాసివ్ నమ్ముకొని పూర్తి స్థాయిలో పూర్తి టైం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆన్ ప్యాసివ్ సీనియర్స్ ఉద్యోగాలు మానేసుకుని రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, జాబ్కి రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాగా చాలా జరిగాయి. చాలా కొన్ని పొరపాట్లు జరిగాయి. మన టెక్నికల్గా మన కంపెనీ లేట్ అవ్వడం కావచ్చు, లేదా మన సీనియర్లు మనకు చెప్పిన వాయిస్ నుంచి కావచ్చు. కాబట్టి ఇలాగ చాలా జరిగాయి పొరపాట్లు, తప్పు లేదు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, onpassive.com అనే వెబ్సైట్ కానీ, ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ అనే వెబ్సైట్ కానీ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ 3D ఫుల్ వెర్షన్స్ మనకు వచ్చేంత వరకు మనకు ఒక సింగిల్ పెన్నీ కూడా రాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సింగిల్ పైసా కూడా ఎవరికి రాదండి. యాష్ గారు పూర్తి స్థాయిలో మనకు మన వెబ్సైట్లు ఇవ్వాలి. ఓకే, అవి మనకు ఏ రోజైతే వస్తాయో ఆ రోజు నుంచే మన జీవితాలు మారినట్టు గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని, ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే బేస్మెంట్. మన onpassive.com వెబ్సైట్ మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు, గూగుల్లో కానీ, మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ, ఎనీ బ్రౌజర్స్ మీ మొబైల్లో కానీ, మీ కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ట్యాబుల్లో కానీ ఏ బ్రౌజర్స్ ఉన్నా సరే ఆ బ్రౌజర్లో మీరు ఎంటర్ చేస్తే onpassive.com అనే వెబ్సైట్ని మీరు టైప్ చేసి www.onpassive.com అని మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేసి బటన్ క్లిక్ చేస్తే అక్కడ మనకు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ onpassive.com వెబ్సైట్ మనకు ఓపెన్ అవ్వాలి. నార్మల్ సాఫ్ట్వేర్ కాదండి, నార్మల్ వెబ్సైట్ కాదు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి మన వెబ్సైట్ పూర్తి స్థాయిలో బయటికి రావాలి. ఒకటి. సెకండ్, అందులోని లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ లాగిన్ పేజ్ ఓపెన్ కావాలి. అది కూడా 3D ఫుల్ వర్షన్. అప్పుడు దాకా అవి వచ్చిన తర్వాత వాటిలో మనం లాగిన్ అయ్యాక ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టంలో మనం లాగిన్ అయితే డాష్ బోర్డ్ వస్తుంది. అక్కడ మై ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఆ మై ప్రొఫైల్లో మన మొత్తం ఏవైతే కొన్ని లక్షల మందికి వాళ్ళ పేర్లు, ఫోటోలు కనిపించట్లేదు, నాతో కలిపి మా అకౌంట్ కూడా అలాగే ఉంది. కాబట్టి చాలా మందికి అలాగ లేదు, పేర్లు ఏవి కనిపించట్లేదు, ఓఎస్ ఐడి కూడా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఏమీ లేవన్నమాట. మొత్తం బ్లాంక్స్ ఉన్నాయి, అంటే ఎంటీ ఉన్నాయి. మొత్తం బాక్సెస్ అన్ని కూడా ఎంటీ ఉన్నాయి. ఈ కాలమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ఇంతకుముందు పూర్వం మనం ఎప్పుడైతే మనం ఫౌండర్షిప్ తీసుకున్నామో అప్పుడు మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మన పేరుతో సహా ఎవ్రీథింగ్ అన్ని కూడా ఓఎస్ ఐడితో సహా అన్ని కూడా ఉండాలి. అప్పుడు అది ఆ ప్రొఫైల్ అనేది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో ఆ రోజు మనకు ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సాఫ్ట్వేర్గా మన ముందుకు వచ్చినట్టుగా మనం భావించాలి. ఇది ఒక విషయం. తర్వాత మనకి ఏదైనా సందేహం ఉంటే, ఫౌండర్లకు కానీ అఫిలియేట్స్ కానీ ఏదైనా సందేహం ఉంటే మనం అక్కడ సపోర్ట్ టికెట్ సెంటర్లో మనం టికెట్ రైస్ చేసే విధంగా ఉండాలి, అంటే కంప్లైంట్ ఇచ్చే విధంగా ఉండాలి. ఆ కంప్లైంట్ని రిసీవ్ చేసుకోవడానికి కస్టమర్ కేర్ సెంటర్, సపోర్ట్ టికెట్ అంటేనే మనం అది కస్టమర్ కేర్ సెంటర్ అనమాట. ఓకేనా. అక్కడ మనకు ఒక అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అనేవాళ్ళు మనకు ఒక 30 minutes లోపు మనకు వచ్చి రెస్పాండ్ అవ్వాలి. ఆ స్థాయిలో ఇవన్నీ జరిగేంత వరకు, ఇవన్నీ మనకి ఆ ప్రొఫైల్లో వచ్చేంత వరకు, మన వెబ్సైట్లో వచ్చేంత వరకు మనం డబ్బు గురించి ఆశించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్తి స్థాయిలో ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ వెబ్సైట్ మనకు వచ్చేంత వరకు మనం ఏది ఆశించకూడదు. ఇవన్నీ పనులు ఉన్నాయండి, ఇవన్నీ జరగాలి మనకు. అవి ఏ రోజు వస్తాయనేది ఒక అద్భుతం. ఆ వచ్చిన రోజు నుంచి మనకు నిజంగానే చెప్తారు కదండి, మన యాష్ గారు చెప్పినట్టు కానీ, మన గ్లోబల్ ఎల్సీ మెంబర్లు చెప్పినట్టు కానీ ఒక సునామీనే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ ప్రామిస్. సునామీనే అది. ఆ రోజు నుంచి మన జీవితాలు మారినట్టే. కాబట్టి ఆ వచ్చిన వరకు మనం వెయిట్ చేద్దాం. ప్లస్ onpassive.com వెబ్సైట్లో మనకు హోమ్ పేజు, అబౌట్, మీడియా, తర్వాత బ్లాగ్స్, తర్వాత సపోర్ట్ టికెట్ సెంటర్, ఇవన్నీ కూడా, అంటే కస్టమర్ కేర్ సెంటర్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం ఉండాలి. ప్రతి ఒక్క ఇది కూడా మనకు పనిచేయాలి. దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని పనిచేయాలి.
ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, అన్నీ పనిచేయాలి. ఓకే, అప్పుడు మనం హ్యాపీ. తర్వాత మన ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టంలో డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవగానే మనకు అక్కడ ఫౌండర్ యాప్ మాత్రమే ఉంది, ఫౌండర్ అప్లికేషన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది కదా, అలా కాకుండా ఫౌండర్ అకౌంట్ కూడా ఓపెన్ అవ్వాలి పూర్తి స్థాయిలో, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయిలో ఓపెన్ అవ్వాలి ఒకటి. దాని తర్వాత ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్, ఓ కనెక్ట్, ఓ ట్రాకర్, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ ఉండాలి. తర్వాత యాష్ గారు ఏవైతే పెయిడ్ ప్రొడక్ట్స్గా లాంచ్ చేయాలనుకుంటున్నారో అవి కూడా మనకు అడ్వాన్స్గా అందులో పొందుపరిచే విధంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ మనకి ఎప్పుడైతే రాగలుగుతాయో మార్కెట్ ప్లేస్లో కూడా మనకు ప్యాకేజెస్ ఈ విధంగా ఉంటాయని చెప్పి డిజైనేషన్ మోడల్స్ అన్ని కూడా ఎప్పుడైతే రాగలుగుతాయో ఇవన్నీ వచ్చేంత వరకు ఒక సింగిల్ పెన్నీ కూడా మనకు రాదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రావాలండి. ఇన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగేంత వరకు ఎవరికి కూడా మనకు డబ్బు వచ్చే అవకాశం అయితే లేదు. ఎలా ఇస్తారు చెప్పండి? మన వెబ్సైట్ పూర్తి స్థాయిలో మనం ఆపరేట్ చేసుకోగలగాలి. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ 3D ఫుల్ వర్షన్ మనకి ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ onpassive.com వెబ్సైట్లు రాగలిగితే ఆ రోజు నుంచినే మనం ఎవరెవరు ఏ ఫౌండర్ ఎన్ని నిమిషాల పాటు ఎన్ని గంటల పాటు ఇంత ముందు చేసిన దానికంటే ఇంకా చురుగ్గా పనిచేస్తుంది అది వెబ్సైట్లు. ప్రతి ఒక్క డేటా సెంటర్లో డేటాబేస్ మొత్తం ఎంటర్ అవుతుంటుంది, మన చర్య మొత్తం ఎంటర్ అవుతుంటుంది. అక్కడ మన మీద ఒక కన్ను వేసి ఉంచుంటుంది, ఓ ట్రాకర్ ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది ఏ ఫౌండర్ ఏమేమి చేస్తున్నారని చెప్పేసి. అక్కడి నుంచి మొదలవుతుంది, మనల్ని కంట్రోల్లో పెడుతుంది అది ఓ ట్రాకర్. ఇది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్. కాబట్టి ఇవన్నీ ఈ తారాస్థాయి. ఇవి మొత్తం ఈ వెబ్సైట్ కానీ ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ సైట్ ఏదైతే లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే onpassive.com వెబ్సైట్లో లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే అందులో ఇంటిగ్రేట్ అయినటువంటి మన ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ వెబ్సైట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అక్కడ లాగిన్ పేజ్ వస్తుందో అందులో మనం ఎంటర్ అయ్యి మనం చూసుకుంటే మన ప్రొఫైల్ అన్ని కూడా అన్ని ఫుల్ఫిల్గా పక్కా మనం ఇంతకుముందు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మనకు కనిపించినట్టయితే ఓకే, ఇట్స్ డన్, హ్యాపీ. ఓ వెరిఫికేషన్ కూడా మనకు వచ్చేస్తుంది వాటితో పాటు, ఖచ్చితంగా రాగలుగుతుంది. ఎందుకంటే ఈసారి నెక్స్ట్ మన పూర్తి స్థాయిలో వెబ్సైట్లు వచ్చినప్పుడు ఓ వెరిఫికేషన్ ఉంటే ఎవరైతే ఫౌండర్లకి ఓ వెరిఫికేషన్ ఆప్షనల్ ఉందో వాళ్ళు అది ఓకే చేసుకుంటే అప్రూవల్ చేసుకున్నట్టయితే వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ సబ్మిట్ చేసి ఆ అకౌంట్ రియల్ అకౌంట్ హోల్డర్ అనే అర్థం. అక్కడి నుంచి అతని భవిష్యత్తు మొదలవుతుంది. ఆల్రెడీ ఇట్స్ ఎ డన్ ప్రాజెక్ట్. మన బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిన బిజినెస్ మనకి ఇవ్వడానికి ఇప్పుడు ఇంత కసరత్తు చేస్తున్నారు యాష్ గారు, టెక్ టీమ్ అంతా కూడా కలిసి. కాబట్టి వాళ్ళకి కొంత సమయాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చిన్న విషయం కాదు. ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో జరిగే పని కాదు. ఒక 15 సంవత్సరాలు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని మనకు 15-20 సంవత్సరాలుగా జరిగే ప్రాజెక్ట్ని మనకు దాదాపుగా 6 సంవత్సరాలు 6 నెలల్లోనే తయారు చేశారంటే అందులో 1.5 సంవత్సరం నుంచి మనకు పడినటువంటి ఆ డ్యామేజ్ ఏమైతే అయిందో ఆ డ్యామేజ్ని కూడా క్లియర్ చేసుకొని బ్యాక్ టు బేసిక్ నుంచి ఇప్పుడు దాకా చాలా క్లియర్గా చేసుకుని యాష్ గారు మన ముందుకు తీసుకొస్తున్నారంటే అది ఆయన ఘనత, ఆయన మేధస్సు. చాలా గొప్ప వ్యక్తి అండి యాష్ గారు. ఆయన చాలా మెంటలీ చాలా హీజ్ సో పవర్ఫుల్. కాబట్టి అతన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఎందుకంటే గ్లోబల్ ఎల్సీ మెంబర్లు ఎవ్రీడే మనకు చెబుతూనే ఉన్నారు. వాళ్ళ వెబినార్స్ మనకు చేస్తూ చాలా విషయాలు మనకు చేరుస్తున్నారు. వాటిని మనం ఆధారంగా తీసుకుని ఈ రోజు నుంచి అప్డేట్స్ అనేవి మన గ్రూప్స్లో మేము ఫార్వర్డ్ చేస్తాం. ఎటువంటి లీడర్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ వాటిని ఊహించుకొని మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పేటువంటివి కానీ ఏవి కూడా ఈ రోజు నుంచి బయటకు రావని నేను మీకు మాటిస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్క సీనియర్స్ కూడా తెలుసుకుంటారని, ఇలాగా ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు బయటికి చెప్పొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనందరం బాగుండాలి. ఫౌండర్లు ఎక్కడ డ్యామేజ్ అవుతున్నారంటే మనము కొద్దిగా బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం నమ్ముతున్నాం. ఆ నమ్మిన విషయాన్ని మనం కొద్దిగా ఎక్స్పెక్టేషన్ చేసుకొని మనం వీళ్ళకి చెబుతున్నాం. అవి చెప్పడం వల్లే ఈ ఫౌండర్లు అందరూ కూడా మన ఫౌండర్స్ అందరూ కూడా, మన ఫౌండర్ టీమ్స్ అంతా కూడా మనతో కొద్దిగా బ్లేమ్ మనం చేస్తున్నామేమో అని వాళ్ళు ప్రలోభపడుతున్నారు. అందుకే మన విలువలు తగ్గుతున్నాయేమో అని నేను భావిస్తున్నాను. దయచేసి ఇలాంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకోకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏవైతే గ్లోబల్ ఎల్సీ మెంబర్స్ ఇస్తున్నారో వాటిని మాత్రమే ఫాలో అవుదాం. అవి మాత్రమే మనం మన గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకుందాం. మన ఫౌండర్ ఫ్యామిలీస్ అందరికీ కూడా చెబుదాం. అందరూ కూడా ఆ సమాచారాన్ని షేర్ చేసుకుందాం, సంతోషంగా ఉందాం. దయచేసి అంతవరకు మీ వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి హ్యాపీగా యథావిధంగా ఈ రోజు వరకు మీరు ఎప్పుడైతే ఆ వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలోకి ఎప్పటికైతే మీరు ఉన్నారో ఎలా చేసుకుంటూ వస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళండి. ఏది డిస్టర్బెన్స్ చేసుకోవద్దండి దయచేసి. మనకు పూర్తి స్థాయిలో వెబ్సైట్లు వచ్చేంత వరకు ఒక పైసా కూడా రిలీజ్ కాదండి. ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే నేను రియలిస్టిక్లోనే మాట్లాడతాను. ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి. ఓకేనా? ఊరినే మనం ఏది అన్ని గెస్ట్ చేసుకుని అలాగే వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది వద్దండి. 2025 సంవత్సరం వస్తుంది, onpassive వచ్చేసింది. onpassive ఎప్పుడో వచ్చేసింది. మన ఖాతాలోకి డబ్బులు వచ్చేది ఇంపార్టెంట్. డబ్బులు రావాలంటే మనకు వెబ్సైట్లు రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన onpassive ఓ కాయిన్స్ మనకు రావాలి అంటే
మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్స్ పూర్తి స్థాయిలో మన ముందుకు రావాలి, మనం వాటిని ఆపరేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు యాష్ గారు మన ముందుకు వచ్చి మనకి ఏం కావాలో అన్ని కూడా స్టఫ్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా ఇవ్వగలుగుతారు. అంతవరకు వాళ్ళు పెండింగ్లోనే పెడతారు, ఇవ్వరు. పూర్తి స్థాయిలో అప్లికేషన్స్ వచ్చేంత వరకు, ఫౌండర్లు అందరూ ఒక గ్రిప్లోకి వచ్చేంత వరకు వాళ్ళు ఇవ్వరు. దీన్ని గమనించి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని, మీ అకౌంట్స్లో ఎవ్రీడే లాగిన్ లాగౌట్ అయ్యేది అది మీరు ఒక సంప్రదాయంగా పెట్టుకోండి, ఒక పనిగా పెట్టుకోండి. మీ ఖాళీ సమయాల్లో, మీ వృత్తి వ్యాపారం ఉద్యోగంలో పనులన్నీ ముగించుకున్న తర్వాత మీరు ఖాళీ సమయాల్లో అట్లాగా పొద్దున సాయంత్రం 2 పూట్ల, ఉదయం సాయంత్రం 2 పూట్ల మీరు కొద్దిగా అట్లా కొన్ని నిమిషాల పాటు మీ అకౌంట్లో మీరు గడపడానికి ప్రయత్నించండి. ఇదేనండి విషయం. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా వాస్తవాలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. వాటికి మనం తట్టుకోగలగాలి. రైట్, మన మైండ్ సెట్ చాలా పవర్ఫుల్గా చేసుకోవాలి. అందరికీ అన్ని రకాలుగా సౌకర్యాలు చేరుస్తుంది. ఆన్ ప్యాసివ్ అనేది మన సంపాదన కోసం రావట్లేదు. ఆన్ ప్యాసివ్ అనేది మన జీవితాన్ని మార్చడం కోసం వస్తుంది. ఆన్ ప్యాసివ్లో మనం సంపాదించడం కోసం రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారం ఉద్యోగంలో వస్తున్నటువంటి ఆ ఆదాయ వనరులే మీకు మీ సంపాదనకి సంబంధించినటువంటివి. కానీ ఆన్ ప్యాసివ్లో మీరు తీసుకున్న అవకాశం ఎటువంటిదంటే మీ జీవితాల్లో మార్పు. ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అవర్ లైఫ్ అనమాట. మన జీవితాన్ని మార్చిపోతుంది. అలాంటి లైఫ్ స్టైల్ కోసం ఆన్ ప్యాసివ్ రాబోతున్నది. ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. అన్ని కూడా మన కోసం అన్ని సెట్ చేసేసి పెట్టేసినట్టున్నారు. ఏదో బ్యాక్ అండ్ ఏదో పెండింగ్ ఉన్నట్టుంది. ఆ విషయాలని మనకు అర్థం కావు, ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవస్థ, 220 దేశాలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి అన్ని రకాలుగా అన్ని కూడా కంప్లీట్ చేసుకొని క్లియర్ చేసుకొని యాష్ గారు మన ముందుకు వస్తారు. ఓకే, మనకు పూర్తి స్థాయిలో వెబ్సైట్లు వచ్చేంత వరకు ఎవరు కూడా డబ్బు గురించి ఆలోచన చేయకండి. ఇది నేను మీ అందరికీ క్లియర్గా చెప్తున్నాను. దయచేసి ఇట్లాంటి రియలిస్టిక్లో మనం ఉందాం, రియల్ ఇన్ఫర్మేషన్లో ఉందాం. ఓకే, అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు సంబంధించినటువంటి తోటి ఫౌండర్లు అందరూ కూడా పంపిస్తారని. ఎవరికైనా ఏదైనా మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి, ఎందుకంటే ఎవరిని తప్పట్టి మాట్లాడేది ఇక్కడ. ఎవరి గురించి మాట్లాడే హక్కు అధికారం కూడా నాకు లేదు. నేనేమంటున్నానంటే జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నానండి. లీడర్ల ఇంటెన్షన్ మంచిదే, మన సీనియర్లు లీడర్లు ఉన్నటువంటి వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే, మనకందరికీ కూడా, నాకు కూడా నా ఇంటెన్షన్ మంచిదే. బట్ ఏంటంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ జెన్యూన్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం చెప్పినవి ఇప్పుడు దాకా ఏవి జరగలేదండి, జరగు కూడా. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ అనేది ఆన్ ప్యాసివ్ని ఎక్స్పెక్ట్ చేసే అంత ఎవరికి లేదండి మేథస్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు బయట నుంచి ఆ దుబాయ్ టెక్ టీమ్ నుంచి టెక్ టీమ్ వాడు ఏదో చెప్పాడని, హైదరాబాద్ టెక్ టీమ్ వాడు వాడేదో చెప్పాడని, ఇవన్నీ కూడా అవాస్తవాలండి. ఎవరు చెప్పేకి అంత సీన్ లేదండి. ఎవరు చెప్పడానికి, వాళ్ళు ఎవరండి చెప్పడానికి? ఒక ఉద్యోగి, ఒక కేటగిరీలో ఒక ఉద్యోగి. ఆన్ ప్యాసివ్లో 325 రకాల కేటగిరీస్ ఉన్నాయి, 325 టెక్నికల్ కేటగిరీస్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒక కేటగిరీకి ఆయన ఎలిజిబుల్ ఉంటాడు ఇంటర్వ్యూలో, అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అట్లాంటి ఉద్యోగం చేసుకునే వర్క్ చేసుకునే వ్యక్తికి ఇటువంటి విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? ఇలాంటి విషయాలను ఎలా తెలుస్తాయి? యాష్ గారి దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ విషయాలను ఎలా తెలుస్తాయి? ఎవరు చెప్తారు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అతను ఈ కంప్యూటర్లో ఇక్కడ కూర్చొని ఆయన ఛాంబర్లో ఆయన చేసుకుంటున్నాడు వర్క్, పక్క ఛాంబర్లో ఏం జరుగుతుందో కూడా ఇతనికి తెలిసేలే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు. కాబట్టి అవన్నీ అవాస్తవాలు, అవన్నీ నమ్మద్దండి. ఏ వచ్చినప్పుడు నమ్మద్దండి. ఇప్పుడు ఈ రోజు నుంచి నేటి నుంచి మనం రియలిస్టిక్లో ఉందాం. మన గ్రూప్లో వచ్చే ప్రతి పోస్ట్ కూడా ఇంకా జెన్యూన్ పోస్టులే వస్తాయని నేను మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. అవాస్తవాలు ఇంకెప్పటికీ కూడా మనం పోస్ట్ చేయడం ఉండదు. అప్డేట్స్ అంటూ ఎప్పటికెప్పుడు రోజుకి 10 సార్లు 20 సార్లు అప్డేట్స్ రావు. ఏదైనా సోషల్ మీడియాలో మన లీడర్స్ పాజిటివ్ మెసేజ్లు పెడుతూ ఉంటే అలాంటివి మేము పెడుతున్నాం, అది అప్డేట్ కాదు. అప్డేట్ అంటే ఒక గ్లోబల్ ఎల్సీ మెంబర్స్ నుంచి మాత్రమే వస్తాయి. ఇవి ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ గ్లోబల్ ఎల్సీ మెంబర్స్ క్రిస్ గారు కావచ్చు, మార్టీ గారు కావచ్చు, బిల్ విలియమ్స్ గారు కావచ్చు, మైకల్ విలియమ్స్ గారు కావచ్చు, జూలీ మ్యామ్ కావచ్చు, దిలాన్ సార్ కావచ్చు, జెస్సీ బాయ్ కావచ్చు, ఇలాగ చాలామంది ఉన్నారండి. రెడ్ఫిన్ కావచ్చు, ఓకే, చార్లెస్ ఒసోంగో గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎల్సీ మెంబర్స్ అండి, టాప్ ఎల్సీ మెంబర్స్. జెన్నీ అలవా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు, ఎల్సీ మెంబర్స్, యాష్ గారికి సన్నిహితులు. వాళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మనకిచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకుందాం. ఈ రోజు నుంచి మీ అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తారని, మా అందరినీ ఈ రోజు వరకు మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటే దయచేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్లు కానీ లీడర్లు కానీ మమ్మల్ని కానీ అందరినీ కూడా క్షమిస్తారని, మనస్ఫూర్తిగా మీరు క్షమిస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇంతకు మించి మేము ఇంకా వేరే ఏమీ చేయలేము. కాబట్టి దయచేసి మనకి ఒరిజినల్ వెబ్సైట్స్, మనకి ఏవైతే ప్యూర్ వెబ్సైట్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎక్కడ ఓపెన్ చేసినా 220 దేశాల్లో మన వెబ్సైట్లు ఓపెన్ కావాలి. అలాగే ఎప్పుడైతే పూర్తి స్థాయిలో రాగలుగుతుందో ఆ రోజు వరకు మనకు ఒక్క కాయిన్ కూడా మనకు రాదు, మనకి ఇన్కమ్ సోర్స్ రాదు, ఎవరు కూడా ఇవ్వడానికి ఛాన్స్ కూడా లేదు. కాబట్టి దయచేసి దీన్ని మీరు గమనించి మీరందరూ కూడా పాజిటివ్గా ఉంటారని, మిమ్మల్ని మీరు నమ్మితే తప్పించి మీరు దేన్ని నమ్మలేరండి. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు మన యాష్ గారు చెప్తూనే ఉంటారు. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి, పవర్ఫుల్ మైండ్ సెట్తో ఉండండి, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆడియోని ఇంతటితో ముగిస్తున్నాను. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్,
జై భారత్.